వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి ప్రముఖ కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో రామాయణ స్ఫూర్తితో సాగే సుమారు 30 నిమిషాల నిడివి గల ఒక కీలక ఘట్టం ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవల ఫిల్మీ ఫోకస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సినిమాలోని ఓ భారీ సన్నివేశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సన్నివేశం పౌరాణికమా, రాజకీయమా లేక ఆధ్యాత్మికమా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అది రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం అని స్పష్టం చేశారు. హనుమంతుడి తోక, ట్రైలర్లో కనిపించిన రథం వంటి అంశాలతో కూడిన ఈ సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కథలోని టైమ్ జోన్స్ వంటి మరిన్ని అంశాలపై ఇప్పుడే స్పందించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, జోనస్, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పురాతన వారణాసి నగరం నేపథ్యం, గ్రహశకలం ముప్పు వంటి అంశాలతో పాటు వివిధ కాలాలు, ఖండాల మధ్య సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ ఇండియానా జోన్స్ శైలిలో భారతీయ పౌరాణిక అంశాలను జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.